హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ 15. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చేపల పులుసు. ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ఈ చేపల పులుసు కూర చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చాలా త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేపల పులుసు కూరలోకి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, ఉప్పు, కారం, పసుపు, ధనియా జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర. చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. చేపల పులుసులోకి ముక్క ఇలా ఈ సైజులో ఉండాలి. ఇప్పుడు చేపల కూర వండుకునే దాకలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి. చిన్నవి అయితే 3 నుంచి 4 వరకు వేసుకోండి. 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకుని వేసుకుంటే చేపల కూరలోకి బాగుంటుంది. ఒక టమాటోని కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న మసాలాలు చేపలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే చేపలకి అంత బాగా మసాలా పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలకి మసాలాలు ఇలా బాగా పట్టాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ అంతా చేపలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చేప ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుని ఇలా తిప్పుకోవాలి. గరిటితో తిప్పుకుంటే చేప ముక్కలు విరిగిపోతాయి. 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలాక ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఆయిల్ ఇలా పైకి తేలితే కర్రీ అయిపోయినట్టు అర్థం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.